రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా స్థానిక నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు. భారత సైనికులు ఉగ్రవాదుల పోరాడుతుంటే ఆపరేషన్ సింధును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కి మద్దతుగా ఇటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారని అన్నారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిస్తూ కాంగ్రెస్ తో దోస్తాం చేస్తున్నారని అన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు సమస్యపై తమ పార్టీ ఎమ్మెల్యేలు అధ్యయనం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఇల్లందు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ, జాతీయ రహదారి 930 భూసేకరణ సమస్య ఉందని, పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే కేసీఆర్ గారు వారు వచ్చినప్పుడు వారు ఏమన్నారు, నేను 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన్నారు. కానీ తర్వాత ఏమన్నాడు, సుప్రీంకోర్టులో కేసు ఉంది, నేను ఇవ్వలేను అని మళ్ళీ 25% వారు కుదించారు. మరి అప్పుడు వాళ్ళు మాట్లాడి అదే చేస్తున్నారు. వీళ్ళు చేయలేక భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు బుద్ధ చెల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు మీకు ఇచ్చే అధికారం లేదు, మీరు ఇవ్వకూడదు. 42% ఇచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అది అమలుపరిచేది మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి చట్టాలు సవరణ చేయండి, ఆర్డినెన్స్ తీసుకురండి. ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కాపీ ఇద్దరు మాకేం చూపెట్టలేదు, అది ఏం చేస్తారని ఆర్డినెన్స్ చూపెట్టి ఇది మేము చేస్తున్నాం చెప్పండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీలకు పక్షాన ఉంటుంది, వారికి న్యాయం జరిగే వరకు వారితో మీకు కలిసి ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ఈ తెలంగాణ ఓబీసీ ఒక సంఘాలకు, ఓబీసీ సముదాయానికి చెప్తా ఉన్నాను. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీలో మేము చూస్తా ఉన్నాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం, దేశవ్యాప్తంగా కూడా నిన్న పార్లమెంట్ చర్చ జరిగింది.